ఫ్రెండ్స్, ఈరోజు మనము జామ చెట్టు గురించి తెలుసుకుందాం. ఇదేంటి జామ చెట్టు గురించి మాకు అంతా తెలుసుగా, ఇంకా తెలుసుకునేదేముంది అని అనుకోకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇది భారతదేశంలో ప్రతి ఇంట్లో ఉండి సాధారణంగా పెరిగే పండ్ల చెట్టు అని మీకు తెలుసు. దీన్ని మనము జామ అంటాము, లేకపోతే కొంతమంది జామీ అంటారు, ఇంగ్లీష్లో గోవా అంటారు. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి సిడియం అంటారు, లేదా సిడియం గుజావా అని అంటారు. ఇన్ని రోజులు జామ గురించి చెప్పడం ఎందుకు, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అనుకున్నాను. అయితే ఇప్పుడు జామ గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది, అందుకే జామ గురించి చెప్తున్నాను. అందుకే మీకు చెప్తున్నాను, ఈ వీడియో చివరి వరకు చూడండి అని చెప్పేసి. ఈ జామ గురించి తెలుసుకునే ముందు మనము ఒక నిమిషం పాటు సి విటమిన్ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. సి విటమిన్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎస్కారిక్ ఆమ్లం అని. అయితే ఇది నిమ్మజాతి ఫలాలు లేదా నారింజ లేకపోతే ఉసిరిలో ఎక్కువగా ఉంటాయని మన అందరికీ తెలుసు. మరి ఇది తక్కువైతే కలిగే నష్టం ఏమిటి, మనకొచ్చే జబ్బులేంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. రక్తనాళాల ఎండోథీలియంని ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట ఈ సి విటమిన్. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, గాయాలను మాన్పుతుంది, రక్తంలోని కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది, ఐరన్ను బాడీకి శోషణ జరిగేటట్లు చేస్తుందన్నమాట. జబ్బుల బారిన నుంచి కాపాడుతుంది, అంటే జబ్బుల బారిన పడకుండా మన దేహాన్ని కాపాడుతుందన్నమాట. పాంట్ చాయ్లెవ్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ స్టెఫానే వానియర్ ఏం చెప్తున్నాడంటే దీని గురించి, విటమిన్ సి స్థాయి తక్కువగా ఉన్నవారికి అప్పటికప్పుడు మెదడులో ఉన్న రక్తనాళాలు చిట్లిపోయే ముప్పు పొంచి ఉంటుంది అని. అంటే హెమరేజ్ కానీ పక్షవాతం కానీ సంభవిస్తుంది. ఇది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అంటే సి విటమిన్ బాగా తక్కువ ఉన్న వారికి ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ పరిశోధనలు తెలియజేస్తున్నాయి అన్నమాట. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచడంలో సి విటమిన్ పాత్ర ఎంతో ఉందని, ఇది టాబ్లెట్స్ రూపంలో కాకుండా అంటే వేసుకోకుండా ఆహారం ద్వారా విటమిన్ సి లభించేలా చూసుకోవాలని ఎంతోమంది పరిశోధకులు తెలియజేస్తున్నారన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. అంటే ఇదంతా ఎందుకు చెప్పానా అన్నది మీకు అర్థమవుతుంది. విషయం ఏమిటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది సి విటమిన్ టాబ్లెట్స్ కావాలని మెడికల్ షాప్స్లో విపరీతంగా కొంటున్నారు. కొన్ని మందుల షాపులో సి విటమిన్ టాబ్లెట్స్ దొరకటం లేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మల్టీ విటమిన్ కావాలంటున్నారు, కొంతమంది సి విటమిన్ కావాలని బాగా కొంటున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఇంతకీ నా బాధ ఏమిటని మీరు అనుకోవచ్చు. నా బాధల్లా అద్భుతంగా సి విటమిన్ లభించే జామ పండును వదిలేసి మందులు కొని మింగుతాను అని వెళ్తారేమిటి అన్నదే నా బాధ. మరి జామ అంత అద్భుతమా అని మీకు నమ్మకం కలగకపోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి, జామ గొప్పతనం గురించి తెలుసుకోండి. ఈ జామ గురించి నేను కొన్ని మీకు తెలిసిన విషయాలు చెప్తూ ఉండవచ్చు, అందువల్ల పెద్ద బోర్గా ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే మీకు తెలియని విషయాలు కూడా తప్పకుండా చెప్తాను. ఈ జామలో సుమారు 100 రకాలు పైనే ఉన్నవి. ఇవి మన అందరి పెరట్లో పెరిగే చెట్టే. జామ పళ్ళల్లో గుజ్జు అంటే లోపల భాగం తెలుపు, ఎరుపు, గులాబీ వర్ణాలు కలిగి ఉంటుంది. జామ పళ్ళు ఒక విలక్షణమైన సువాసన కలిగి ఉంటాయి. కొన్ని దేశాల్లో టమాటాలకు బదులుగా ఈ జామ పళ్ళును వాడి ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటారు. జామ ఆకులతో తప్పనిసరిగా టీ కాసుకుని తాగుతూ ఉంటారు. మరి అసలు ఈ జామలో ఏమున్నాయి, ఈ జామ పండ్లో ఏమున్నాయి అనే విషయం మనం తెలుసుకోవాలంటే, మొదటగా విటమిన్ ఏ ఉంది, దీంట్లో విటమిన్ సి ఉంది. వీటి గింజలలో ఒమేగా 3 అండ్ 6 కరగని కొవ్వు ఆమ్లాలు దీంట్లో ఉన్నాయి అన్నమాట. అంతేకాకుండా ఫైబర్ ఉంది, మినరల్స్ ఉన్నాయి, పొటాషియం ఉంది, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి అన్నమాట ఈ జామలో. అలాగే కెరటోనాయిడ్స్ ఉంది, పాలిఫెనాల్స్ ఉన్నాయి. ఈ కెరటోనాయిడ్స్, పాలిఫెనాల్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే దీంతోపాటు కొల్లాజిన్ ఉంది, పెక్టిన్ ఉంది, మాలిక్ యాసిడ్ ఉంది, పెంటారిక్ యాసిడ్ ఉంది. మీకు ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నారింజ పండు కంటే 4 రెట్లు సి విటమిన్ అధికంగా ఈ జామలో మనకి లభిస్తుందన్నమాట. మరి ఈ జామ పళ్ళు ఒక్కటైనా ఉపయోగం అంటే కాదు. జామ
పళ్ళుతో పాటు జామ ఆకుల్ని ఉపయోగించుకోవచ్చు, జామ చెట్టు బెరడును కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం మనం. జామ ఆకులు బెరడు నుంచి తయారు చేసిన పదార్థాల వల్ల క్యాన్సర్, బ్యాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట. నొప్పికి వాపులకి తగ్గించుకోవటానికి వాడుతున్నారనమాట ఈ జామ ఆకుల్ని. జామ ఆకులను డయేరియా తగ్గించడానికి వాడుతున్నారు. అదే బెరడైతే యాంటీ మైక్రోబియల్గా యాస్ట్రిజెంట్ లక్షణాలు కలిగి ఉంది. అంతేకాకుండా ఆకులు బెరడు చక్కెర వ్యాధి తగ్గించడానికి వాడుతున్నారు. అంటే డయాబెటిక్ పేషెంట్స్ బాగా వాడుతున్నారనమాట ఈ ఆకుల్ని, బెరడ్ని. ఈ ఆకులు బెరడులో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి వల్ల ప్రకృతి శాస్త్రవేత్త డాక్టర్ కాదరవల్లి గారు ఏం చెప్తున్నారంటే జామ ఆకులు కషాయం తాగండి అని చెప్తున్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఆయన ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారు. అయితే జామ కషాయం వల్ల కానీ, జామాకు నమిలి మింగటం వల్ల కానీ పంటి నొప్పులు తగ్గుతాయి, నోరు శుభ్రపడుతుంది, ఆకలి పెరుగుతుంది, ఆకలిని పుట్టిస్తుంది అన్నమాట ఈ జామ ఆకు. మీ అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ ఒకసారి చెప్తా. మద్యపానం చేసేవారు నోరు వాసన రాకుండా ఉండటానికి జామ ఆకులను నములుతూ ఉంటారని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక జామ పండు గురించి 2 మాటలు చెప్తా. దీనిలో క్యాలరీలు తక్కువ. ఒక జామ పండులో 37 క్యాలరీలు మనకి శక్తి లభిస్తుందన్నమాట. కాబట్టి బరువు పెరుగుతాము అని ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు. 8 గ్రాములు పిండి పదార్థాలు ఉంటాయి, 3 గ్రాములు ఫైబర్ లభిస్తుంది మనకి. అదే 100 గ్రాములు జామ పండును కనుక మనం తింటే 228.3 అంటే 3 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి మన బాడీకి లభిస్తుంది. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ చెప్తున్నాను, 100 గ్రాముల జామ పండులో మనకి 228.3 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి మనకి లభిస్తుంది అన్న ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల జామ పండు తింటే విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈరోజు నేను జామ పండు గురించి ఎందుకు చెప్తున్నానా అన్న విషయం. అయితే ఈ జామ పండును తినటం వల్ల కానీ, లేదా జామ ఆకులను వాడటం, లేదా జామ బెరడు వాడటం వల్ల మన ఆరోగ్యంలో కలిగే మార్పులు ఏంటి, ఏ విధంగా అనారోగ్యాన్ని పోగొడుతుంది, మనకి ఏ విధంగా జబ్బులు తగ్గుతాయి అన్న విషయానికి వస్తే, ఇది రెగ్యులర్గా వాడటం వల్ల అతిదాహాన్ని తగ్గిస్తుందన్నమాట. కొంతమంది అతిదాహంతో బాధపడుతూ ఉంటారు. ఆ అతిదాహాన్ని తగ్గిస్తుంది. విరోచనం సాఫీగా జరిగేటట్లు చేస్తుందన్నమాట ఈ జామ. అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది. తర్వాత చిగుళ్ళు వ్యాధులు బాగా తగ్గుతాయి అనమాట. అంటే చిగుళ్ళ నుంచి రక్తం గారటం కానీ, చిగుళ్ళు వ్యాధులు కానీ, లేదా నోటి దుర్వాసన, ఎవరైతే బ్యాడ్ బ్రీత్తో బాధపడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా ప్రతిరోజు కనీసం ఒక జామ పండును కానీ లేదా జామ ఆకు కషాయం కానీ తాగినా చాలా మంచి ఫలితం ఇస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా జామ ఆకు కషాయం వల్ల కడుపు నొప్పి, జ్వరము వెంటనే తగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా స్త్రీలలో ఉన్న తెల్లబట్ట లేదా వాజినల్ ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే జామ కషాయం చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే బాగా తెలిసిన స్త్రీలు జామ ఆకు కషాయంతో వాజినల్ను వాష్ చేసుకుంటూ ఉంటారనమాట. లేదా తెలియని వారు అలా వాజినల్ వాష్ చేసుకుంటే చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా పుళ్ళు, గాయాల మీద జామ ఆకు నూరి పెట్టడం వల్ల గాయాలు, పుళ్ళు వెంటనే తగ్గుముఖపడతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా జామాకు కషాయంతో కళ్ళను గనక శుభ్రం చేసుకుంటే కళ్ళ నుంచి నీరు గారటం, లేకపోతే కళ్ళు ఎరుపుగా ఉండే లక్షణాలను తగ్గటం, లేదా కళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, పుసులు ఇవన్నీ తగ్గటం జరుగుతుంది. అదేవిధంగా ఆకులు, పువ్వులు, బెరడు కలిపి కషాయంగా త్రాగటం వల్ల వాంతులు, విరోచనాలు కూడా వెంటనే తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ప్రతిరోజు మన పెరట్లో ఉండే జామ కాయ గురించి లేదా జామ ఆకు గురించి, జామ చెట్టు గురించి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయని. అదేవిధంగా మనకి రోడ్డు మీద అతి తక్కువ చౌక ధరలో దొరికే ఈ జామ చెట్టు గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ దీంట్లో విటమిన్ సి ఎంత లభిస్తుందో అన్న విషయం మీకు చెప్పాను. కాబట్టి తప్పనిసరిగా వీలు కుదిరినప్పుడల్లా ఒక జామ పండుని, లేకపోతే జామ ఆకుల కషాయాన్ని, లేదా జామ బెరడు కషాయాన్ని వాడి చూడండి. మీ ఆరోగ్యంలో కలిగే మార్పును గుర్తించండి.
అర్జెంటుగా సి విటమిన్ మానేసి ఈ జామ పండు తిను అని నేను చెప్పినా మీరు చేయకపోవచ్చు. కాకపోతే వీలు కుదిరినప్పుడల్లా జామ పండు తింటూ ఉంటే మాత్రం సి విటమిన్ టాబ్లెట్స్తో పని ఉండదు అన్న విషయం మాత్రం నేను మీకు చెప్పగలను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మిత్రులంతా మల్టీవిటమిన్ టాబ్లెట్స్, సి విటమిన్ టాబ్లెట్స్ కోసం రోడ్డు మీద వెతుకుతూ ఉన్నారు. మొన్న ఆ వీడియోలో మల్టీవిటమిన్ గురించి చెప్పా. ఈరోజు సి విటమిన్ లభించే ఒక పండు గురించి చెప్పడం జరిగింది. అలాగే మిగతా 2-3 వీడియోలు వచ్చే వీడియోల్లో కూడా బాగా సి విటమిన్ లభించే పళ్ళు లేకపోతే కాయలు గురించి మీకు చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి.